మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారంలోకి ఎంటర్ అయిపోదాం. అక్కడ పిల్లలు ఇక్కడ తల్లులు రెడీగా ఉన్నారు. సో మనం ఆలస్యం చేయకుండా మాట్లాడించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి అండి. ఉప్పల్. ఓ హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు అనురాధ అండి. తార్నాక నుంచి వచ్చాను. తార్నాక నుంచి వచ్చారు. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందండి? ఉందండి. ఉందా? ఏంటది? ఫ్రెండ్స్, యోగాలో ఫ్రెండ్స్ అండి. యోగా, మెడిటేషన్. మెడిటేట్ చేసుకుంటూ మీరు యోగా చేయకుండా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అక్కడ? అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకున్న సరదాగా తర్వాత ఇంటికి వెళ్తారా? బాగుందండి మీ ఫ్రెండ్షిప్. సరే మరి మొత్తానికి ఈరోజు వంటలు చేయడానికి రెడీయా మీరు? రెడీ. సో చూసేద్దాం. మీ పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు కోరుకున్న వంటలు మీరు చేయాలి. తెలుసు కదా మీకు? తెలుసండి. ఓకే. సో ఫస్ట్ అయితే వెళ్ళి మీ పిల్లల్ని మాట్లాడించేద్దాం. ఓకే ఓకే ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? శ్రియా. శ్రియా. హీరోయిన్ శ్రియానా? నువ్వు శ్రియానా? నువ్వు శ్రియానా? నువ్వు హీరోయిన్ అవుతావా? ఏమవుతావు? తెలీదా? పిచ్చ క్లారిటీ ఉంది. ఓకే. సో మొత్తానికి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని ఆలోచించుకో శ్రియా. ఓకే. నేను అడిగినప్పుడు నా చెవులో చెప్పాలి. ఓకేనా? ఓకే. హాయ్. హాయ్. నీ పేరు? మహిమ. మహిమ. ఆహా, బాగున్నా మీ ఇద్దరు పేర్లు. సో నువ్వేమవుదాం అనుకుంటున్నావు? IITN and IAS. బాబా, ఇది ఇంకా బాగుంది క్లారిటీ. ఎనీవేస్ బాగా చదువుతావు మహిమ నువ్వు, అది అన్నమాట మ్యాటర్. ఎనీవేస్ నీ ఫేవరెట్ వంటలు కూడా ఆలోచించుకో. నేను అడిగినప్పుడు నా చెవులు చెప్పాలి. ఫస్ట్ శ్రియా చెప్పేస్తుంది, రాసేద్దాం మన ఫేవరెట్ వంటల్ని. శ్రియా మంచి ఫుడ్డియా? బాగా తింటావా? ఓకే శ్రియా, కమాన్ నీ ఫేవరెట్ డిషెస్ చెప్పే. ఓకే. ఇంకోటి? అబ్బో. ఇంకోటి? అంతే, ఇంకేం ఇష్టం లేదా నీకు? ఈ రెండే ఇష్టమా? ఓకే. సో నెక్స్ట్ మహిమ చెప్పేస్తుంది. మహిమ. ఇంకోటి? ఓ. ఓకే. సో ఇద్దరు రెండు వంటలు చెప్పారు. తీయండి. శైలజ గారు. సో శైలజ గారు తీసిన రెసిపీ ఏంటంటే కార్న్ పాలక్ మంచూరియా. సో మీన్ వైల్ మనం అనురాధ గారి రెసిపీ కూడా చూసేద్దాం. మీరు కూడా ఒకటి పిక్ చేయండి. వావ్, సూపర్. అనురాధ గారు తీసిన వంట ఏంటంటే బాదం పూరి చేయాలి మీరు. ఓకే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రియ అడిగిన వంటేమో అనురాధ గారికి వచ్చింది, అండ్ మహిమ అడిగిన వంటేమో శైలజ గారికి వచ్చింది. అది. సో మొత్తానికి మీకు వచ్చా రెండు వంటలు? వచ్చింది. కాన్ఫిడెంటా మీరు? స్టార్ట్ చేసేద్దాం మరి. చేద్దామండి. ముందు ఎవరు చేస్తారు, శైలజ గారా లేకపోతే అనురాధ గారా? నేను చేస్తాను. అనురాధ గారు చేస్తారు. బాదం పూరి స్టార్ట్ చేద్దాం. చేద్దాం. ఓకే. బాదం పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాదం పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పొడి 1/2 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, పంచదార 2 కప్పులు, ఉప్పు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఏమండి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మైదా పిండిలోనండి కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు నానబెట్టాలండి. ఓకే. సో కొంచెం సేపు నానబెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఓకే. సో ఇలా పూరి పిండిలో చేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. ఓకే. తర్వాత దీన్ని పూరీల కింద ఒత్తి చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేయండి మీరు. ఆయిల్ మీన్ వైల్ హీట్ చేసేసుకున్నాం. డీప్ ఫ్రై కావాలి కదా. ఇప్పుడు 3 పూరీల్లో ఒత్తాలండి. పూరీల్లో ఒత్తుకోవాలి. కానీ ఇక్కడ మీరు స్వీట్ అన్నారు కదా, ఎలా అంటే పాకం పంచదార పాకంలో పూరీలు వేసి తీయాలి. ఓకే.
సో పాకం కూడా పెట్టుకుందామా? అవుతూ ఉంటుంది అలాగే. సో ఇలా ఎన్ని చేసుకోవాలి? 3 పూరీస్ చేసుకోవాలండి. ఒక 3 అంటే లేయర్ గా వస్తుంది. ఓకే. అంటే ఒక్క బాదం పూరికి 3 ఒత్తుకోవాలి. దాన్ని రోల్ చుట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, లెందీ ప్రాసెస్. పర్లేదు, ఓపిక్ గా చేయాలి. బాగా ఇష్టమా మీకు వంటలు చేయడం? అనురాధ ఇష్టం అండి. ట్రై చేస్తూ ఉంటారా? అభిరుచిలో అన్ని చేస్తాను. అభిరుచిలో అన్ని చేస్తారా? రాజుగారు చెప్పేవన్నీ గ్యారంటీగా చేస్తాను నేను. ఓకే. ఎక్కడ మిస్ అవుతే అప్పుడు యూట్యూబ్ లో చూసి మరీ చేస్తాను. వావ్. ఓకే. సో మీ పాప బాగా డిఫరెంట్ వెరైటీస్ అడుగుతుందండి రోజు. సో పాకం చేద్దామా? వాటర్ యాడ్ చూసుకోండి. తీగ పాకం. సరిపోతుందా? చాలు. ఫస్ట్ 3 పూరీలు ఒత్తుకోవాలండి. ఓకే. దీని మీద ఇప్పుడు బియ్య పిండిలో కాస్త నెయ్యి కలుపుకుని లేయర్ లో పుయ్యాలి. ఓకే. చేసి చూపించండి. ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం కదండి, నేతిలో కొంచెం బియ్య పిండి వేసి మొత్తం దాన్ని ముందు మిక్స్ చేసి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మా అక్క నేర్పిందండి నాకు. మన సమ్మర్ హాలిడేస్ కి మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇది కొత్త వెరైటీగా ఉంటుంది చేద్దామని చేసామట. దీన్ని మనం లేయర్స్ గా రాసుకోవాలా? పూరీలా ఇది లేయర్ లాగా రాయాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ పూరికి రాయాలండి. సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్. మళ్ళీ ఇలా సెకండ్ కోట్. మరి బాదాం అన్నారు అంటే బాదం పౌడర్ మిక్స్ చేస్తామండి, పాకల్లో వేస్తాము. ఓకే. బాదం పౌడర్, ఇలాచి పౌడర్ వేస్తాం. శైలజ గారు మీరు చేసిన ప్రాసెస్ లోనే ఉందా మొత్తం? అలానే ఉందండి. అలానే ఉందా? సో మీ పాపకు మీరు చేస్తూ ఉంటారు కదా కాబట్టి తను అడిగింది డిష్. ఓకే. 3 లేయర్లు ఇలా రౌండ్ గా రోల్ చుట్టాలండి. ఓకే. ఇలా రోల్ చుట్టాలి అండి. రోల్ చేసి మళ్ళీ ఒత్తాలా? దీన్ని కట్ చేయాలి. కట్ చేయాలి. ఓకే. దీన్ని చాకుతో కట్ చేసుకోండి. దీన్ని ఇలా చాకుతో కట్ చేయాలి. ఓకేనండి. దీన్ని ఒకటే సైడ్ పూరిలాగా వత్తాలండి. దీన్ని ఒకటే సైడ్ ఇలా ఉంటుంది కదా. సో ఇవి చిన్న చిన్న పూరిలా వత్తుకుని డీప్ ఫ్రై చేయాలి. ఏం చేస్తూ ఉంటారండి మీరు అనురాధ గారు? మేమండి యోగా చేస్తామండి ఫ్రెండ్స్ ని. మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కి, మా యోగా ఫ్రెండ్స్ కి అందరికి హాయ్ చెప్పరండి? తప్పకుండా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. సో అలా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు వచ్చేసుకొని డీప్ ఫ్రై చేయడమే. సో ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు ఇలా ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట. అవునండి. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేయడమే. ఆయిల్ హీట్ అయిపోయిందండి, జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. తీసి పక్కన పెట్టేస్తాం. అయిపోయింది అది. మీరు వేస్తూ ఉండండి, నేను తీస్తూ ఉంటాను.
ఇలా పొరలుగా వస్తాయా? ఓకే. సో మనకి పూరి కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ ఉండదు, టక్ 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 వేగిపోతుంది. బాగుందండి. అంటే ఆ పొరలుగా రావడం చాలా బాగా అనిపిస్తుంది. సో పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు చూస్తే. అవునండి. స్టవ్ ఆపేద్దాం. సరే. అందులో ఏదో వేస్తా అన్నారు పాకంలో? పాకంలోనండి కొంచెం బాదం పౌడర్ వేయాలి, ఇలాచి పౌడర్ కూడా వేయాలండి. వేసేసుకోండి. హెల్దీగా ఉంటుంది కదండి కొంచెం బాదం పౌడర్. తర్వాత ఇలాచి పౌడర్. ఓకే. యాలకుల పొడి. కొంచెం ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరా? కొంచెం. మెయిన్ గా ఇది పిల్లల కోసం కదండి, కొంచెం కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్ట్ అయ్యి బాగా తింటారు. కొంచెం కావాలనుకుంటే వేసుకోండి. ఒక్క 2 చుక్కలు కలర్. ఓకే. సో కావాలనుకుంటే ఐ థింక్ కుంకుమ పువ్వు కూడా వాటర్ లో కలిపి వేసుకోవచ్చు. అది కూడా మంచి కలర్, పైగా న్యాచురల్ కాబట్టి. అవునండి. ఇప్పుడు ఈ పూరీలు అందులో వేసి తీసేయండి. ఓకే. ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఎక్కువసేపు నానక్కర్లేదండి, అందులో తీసేసేయడం. ఓకే. ఇవి వేడిగా కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. ఓకే. అయితే పెద్ద కలర్ ఏం చేంజ్ అవ్వలేదు ఫుడ్ కలర్ వల్ల. సో ఐ థింక్ కావాలనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ డిప్ చేసి తీసేయడమే. మనకి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత షుగర్ సిరప్ అంతా కూడా బాగా పట్టేసుకుని మంచి టేస్ట్ వస్తుంది. ఇవేం నిలువ ఉంటాయా అండి? నిలువ ఉంటాయండి, వారం 10 రోజులు నిలువ ఉంటాయి. పాడవు. ఫైనల్ గా అయిపోయింది. స్వీట్లు చేసుకునేటప్పుడు ఇందాక అనురాధ గారు చెప్పినట్టు కాస్త ఓపిక ఉండాలి, కాస్త టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ అంతా అయిపోయిన తర్వాత తినేటప్పుడు మొత్తం అన్నీ మర్చిపోయి హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో బాదం పూరీలు రెడీ అయిపోయాయి. సో ఫైనల్గా కొంచెం బాదం పౌడర్ ఇలా చేసి పెడితే పిల్లలు ఏంటి ఎవరున్నా సరే టెంప్ట్ అయిపోయి కనీసం ఒక 2-3 మినిమం తినేస్తారు అనమాట. అయిపోయిందండి. టేస్టీ బాదం పూరీలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బాదం పూరీ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బాదం పొడి, యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యిలో బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పూరీపై బియ్యపిండి మిశ్రమం రాసి మరో పూరీ పై నుండి ఉంచాలి. దీనిపై నుండి బియ్యపిండి మిశ్రమం రాసి మరో పూరీతో మూసి రోల్స్ లా చేసుకోవాలి. ఆపై దీన్ని ముక్కలుగా కట్ చేసి కొంచెం కొంచెం తీసుకుని పూరీలా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, బాదం పూరీ రెడీ. బాదం పూరీలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు శ్రేయాకి ఇచ్చేద్దాం, టేస్ట్ చూసేస్తుంది. ఇదిగో శ్రేయ. బాగుందా? ఓకే మహిమ. బాగుందా? నైస్. సో పిల్లలిద్దరికి నచ్చింది. ఇప్పుడు నచ్చాల్సింది రాజు గారికి అనమాట. ఓకే రాజు గారు, ఒకసారి పాస్ చేయవా మహిమ? టేస్ట్ చూడండి. బాగుందా? మీరు కూడా టేస్ట్ చూడండి. బాగుంది కదా? అసలు అడగక్కర్లేదు, వాళ్ళు నాన్ స్టాప్ గా తింటూనే ఉన్నారు. అది అక్కడే తెలిసిపోతుంది. సూపర్ అండి.
చాలా చాలా బాగుంది. బాగుంది. కొంచెం ఆ పౌడర్ కూడా వేశారు కదా, సో ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. బాగున్నాయి. సూపర్, చాలా టేస్టీగా ఉన్నాయి బాదం పూరీలు. ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం స్వీట్ కాంబినేషన్ లో బాదంతో ఇలా ట్రై చేయొచ్చు. బాదం పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకుని అందులో పంచదార వేసుకుని కడిగిన ఆకుకూరను అందులో వేసి ఒక 10 నిమిషాల తర్వాత కనుక ఆకుకూర వండుకున్నట్లయితే ఫ్రై కానీ పప్పు కానీ ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది.